ఉత్కృష్ట స్వప్నాన్ని జాగ్రత్త మృత్యుక్షయం నిద్రపోయిన శాపం ఇప్పుడే వేడుకుంటుంది. శాపగ్రస్తురాలైన ఆత్మ గుహలో ఈ బొమ్మ చేతులు మారి చేరాల్సిన చోటుకి చేరాలి. అరే ఈ బొమ్మ కిచెన్ భలే ఉంది కదా. అవునరా భలే ఉంది. ఎవరు పడేసుకున్నారో దారిలో. నీకు ఎలాగో కిచెన్ లేదన్నావుగా, తీసుకో నువ్వే. ఓకే ఇటు. తిన్నావారా? ఏం చేస్తున్నావు? అరే పారా, అరే కేక్ కటింగ్ టైం అవుతుంది పిల్ల తర్వాత. ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను రేపు కాల్ చేస్తాను. రేపు పొద్దున కాల్ చేస్తాను. బాయ్ బాయ్ రా. చలో బండిది. అరే కీస్ రూమ్ లోపల ఉన్నాయి, తెచ్చుకుందాం. పోతే పోరా, దానికి నేనెందుకు. ఏ కంపెనీకి రారా. అరే మరి ఇట్లున్నావేమ్రా. ఇంకేంటి మరి సంగతులు? ఏముంటాయిరా, తిరుగుడు. అరే రూమ్ కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా. మనకంత ఓపిక లేదురా. అరే ఈ బొమ్మేంద్రా. అదా సాయంత్రం నేను సూరజ్ గారు నడుచుకుంటూ వచ్చినప్పుడు దొరికిందిరా దారిలో. నాకు ఎలాగో కిచెన్ లేదని వాడు నన్నే ఉంచుకోమన్నాడు. అరే దీన్ని చూసి నాకేదో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయిరా. ఏంటి దాన్న ఏడ్చావులే. కీస్ దొరకట్లేదు, నువ్వు కూడా వెతుకు. ఏడో వాడేసుకున్నావో ఏందో. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? తేజ, ఫ్లోర్ మొత్తం కరెంట్ ఉందిరా, నీ రూమ్ లో తప్ప. అవునా? నేను ఇక్కడ కీస్ వెతుకుతాను, నువ్వు వెళ్ళి వాచ్మెన్ కి చెప్పిరా. సరే. కరెక్ట్ టైంలో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. సర్లే, క్యాండిల్ ఉందిగా, వెలిగించేద్దాం. ఎంతైనా భలే క్యూట్గా ఉన్నావే నువ్వు. సర్లే, ఇక్కడ ఉండు. ఈ కీస్ ఎక్కడ పెట్టానో ఏందో. కరెక్ట్ టైంలో దొరకట్లేదు. అవును, ఈ రామ్ గడ్ అట్టేపోయింది ఏంది? వాచ్మెన్ తీసుకొస్తాను, అట్టేపోయిండు. రామ్, ఒరే రామ్, రామ్ ఎక్కడికి పోయాడు? ఎవరు వస్తున్నట్టున్నారు. ఏమైందిరా అలా అరుస్తున్నావు? పై వరకు వినబడుతుంది. ఏమైంది? ఏం లేదురా, రూమ్ లో కరెంట్ లేదు. రామ్ గాడు వాచ్మెన్కి చెప్తా అని పోయిండు. పోయినోడు అట్టే పోయిండు, మళ్ళీ రాలేదు. అవునా? అన్ని ఫ్లోర్లో కరెంట్ ఉందే. దా పద చూద్దాం. అవును నిజమే, మెయిన్ ఏమైనా పడిపోయిందేమో, చూద్దాం పద. ఇక్కడ అంతా కరెక్ట్ గానే ఉందే. అవును, అన్ని పైకే ఉన్నాయి. సరే పా. ఈ ఫ్లోర్ లో కొంచెం పవర్ సప్లై వీక్ ఉన్నట్టుంది. రూమ్ కి వెళ్ళి చూసుకుందాం పా. ఈ చీకట్లు ఇప్పుడు ఎక్కడ వెతకాలి? అరే అసలు ఈ కీస్ దొరుకుంటే నేను వెళ్ళిపోతుండేరా. కీసా? ఇందాక అజయ్ గారు పట్టుకెళ్ళాడు రా, నీకు చెప్పడం మర్చిపోయాను. నాకు తెలియకుండా అట్టెట్లా తీసుకుపోతాడు రా వాడు? వాళ్ళ తాతయ్యకి ఏదో యాక్సిడెంట్ అయిందంటరా, సో అందుకే అర్జెంట్ ఉంటే తీసుకెళ్ళిపోయాడు. అవునా? దుర్గం చెరువు దాకా పోయేది ఉండే. సర్లే, లైట్లే, ఇంకా నేను కూడా అలసిపోయినా, పడుకుంటా.
అరే అవునరా, కరెంట్ లేదు కదా, నా రూమ్కి వచ్చేసి పైన పడుకుందాం. ఇక్కడే పడుకుంటాలే, కరెంట్ ఎలాగో వచ్చేస్తుంది. సరే, ఏమైనా ఉంటే నాకు కాల్ చేయి. రైట్ రా, రైట్, బై. ఈ టైంలో ఎవడ్రా? ఎవరు లేరు, గాలి కొట్టుకుని ఉంటుందిలే. ఈసారి ఎవడో కానీ చచ్చిండు నా చేతిలో. రేయ్, ఎవడ్రా వాడు? ఎవరు ఎవరు? రే, ఈ టైంలో కరెంట్ వచ్చిందో లేదో చూద్దామని వచ్చారా? రాలేదురా ఇంకా. సరేరా, నా రూమ్కి వెళ్ళి పడుకుందాం. అంత ఇట్లెట్లనే ఉందిరా, అసలు ఏం అర్థం కావట్లేదు, సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కరెక్ట్ టైంలో వచ్చావురా నువ్వు. సూరజ్ ఇందాక నాతోనే ఉంటాడు, మరి ఇప్పుడు రూమ్లో రే, ఈ టైంలో ఏంట్రా ఇంతకంటే డోర్ కొడుతున్నావు? ఏం కావాలి? రే, ఇప్పటి వరకు నాతోనే ఉన్నావు కదా, ఇప్పుడు నా రూమ్లో పడుకున్నావు. ఇచ్చేమన్నా పట్టిందారా? ఇప్పుడు ఏం పడుకోకు, డిస్టర్బ్ చేయకు. ఏదో ఏమో రాత్రి దయ్యం పడుకుంటుంది. అరే, రే, రే, అది ఈ తేజవాడి వల్ల నిద్ర కూడా రావట్లేదు. కొన్ని వాటర్ తాగితే సెట్ అవుతుంది. ఎవడ్రా డోర్ క్లోజ్ చేసింది? అమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉంది. ఇంతకీ తేజవాడి రూమ్లో కరెంట్ వచ్చిందో లేదో చూసి వద్దాం ఒకసారి. లైట్లు ఆన్ ఉన్నాయి, కరెంట్ వచ్చినట్టుంది. సూరజ్, అరే సూరజ్, సూరజ్. సరే, వాడు ఫ్లోర్లో నిద్రపోయి ఉంటాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే.
రే ఏంద్రా ఇది? అప్పుడే చెప్పాను కదరా, అంతా ఈ బొమ్మ వాళ్ళేరా. టెన్షన్ పడకు తేజ, అంతా అయిపోయింది. సర్లే కానీ ఆ బొమ్మ వల్లే ప్రాబ్లం అని నీకెలా తెలుసు? ఆ బొమ్మను చూసినప్పుడే దాని నుదుటి మీద అన్ని మంత్రాలు కనిపించాయిరా. అందుకే అప్పుడే ఫోటో తీసుకున్నారా. అందుకే వాచ్మెన్ దగ్గరికి వెళ్తానని చెప్పి నాకు తెలిసిన బాబాజీకి ఫోన్ చేసినారా. బాబాజీ మీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపించాను, అది చూస్తారా? నేను చూస్తాను బేటా. అలా బాబాజీ కాల్ కోసం చాలాసేపు వెయిట్ చేసిన. ఆ బొమ్మ చాలా ప్రమాదకరం. నేను చెప్పే అలా ఉరుకుతూ నీ దగ్గరికి వచ్చేసరికి ఇది అంతా అయిందిరా. అమ్మయ్య, థ్యాంక్ యూ రా. నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. రే ఇటు చూడరా. అరే ఏమైందిరా? రే ముందు ఆ బాబాజీకి ఫోన్ చేయి. ఆ బాబాజీకి ఫోన్ చేయి. చెయ్యి, బాబాజీకి ఫోన్ చేయి. చేసిన బాబాజీ. ఆ బొమ్మ మళ్ళీ వచ్చిందా? అవును బాబాజీ. నేను అప్పుడు చెప్పేది నువ్వు పూర్తిగా వినలేదు. ఈ పరిష్కారం ఇప్పటి మట్టుకే. క్షుద్ర శక్తి మేల్కొనే లోపే నేను చెప్పినట్టు చెయ్యండి. 2 రోజుల్లో నేను బయలుదేరి వస్తాను. ఆ బొమ్మ ఎవరి దగ్గరైతే ఉందో అతడు అద్దం ముందు నిల్చొని ఆ బొమ్మని పూర్తిగా దహనం చేయాలి. అయిపోయిందిరా. ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, టెంపరీ సొల్యూషన్. ఏదో ఒకటి చేయాలి. ఈ విషయం ఇంకా తేజాకి చెప్పలేదు. సరే బాబాజీ వచ్చాక చూసుకున్నాం. మళ్ళీ వచ్చావా? నాకు తెలుసు నీకు అంతం లేదని. ఇదంతా చేసింది సూరజ్ గడ. సాయంత్రం నేను సురేష్ గారు నడుచుకుంటూ వచ్చినప్పుడు దొరికిందిరా దారిలో. తేజాకి ఆ బొమ్మ ఇచ్చింది వాడే. అందుకే ఆ బొమ్మను పడేయడానికి వెళ్ళినప్పుడు కూడా వాడు రాలేదు. అసలు ఏంది ఇదంతా? ఎందుకు ఇలా చేశాడు? అసలు ఏమీ అర్థం కాదు. ఎవరికి ఇవ్వాలి? ఈ శాపానికి ముక్తి లేదు. రక్తంతో ముందుకు సాగించాల్సి